అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపూర్ అర్బన్ సెగ్మెంట్ గురించిన వివరాలు చూద్దాం. అనంతపురం జిల్లాలోని అనంతపూర్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి దగ్గుపాటి ప్రసాద్ బరిలో నిలిచి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన అనంత వెంకట్రామరెడ్డిపై 23,023 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి ఈ నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో దగ్గుపాటి ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో దగ్గుపాటి ప్రసాద్ ఇచ్చిన హామీలు. అనంతపురం అర్బన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అలాగే అక్కడ డంపింగ్ యార్డ్ సమస్యగా ఉంది, ఆ డంపింగ్ యార్డ్ను తరలిస్తామంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నగరంలో ప్రధాన రోడ్లన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక లోపల కాలనీలన్నిటిలోనూ సీసీ రోడ్లు వేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతపురం మరవవంకకి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. ఇవి ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. అనంతపురం అర్బన్ సెగ్మెంట్లో చాలా చోట్ల రోడ్లు ఇప్పటికీ అధ్వానంగా ఉన్నాయి. అవి గుంతలమయంగా ఉండటంతో జనం ఆ రోడ్లపై రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూల్ పిల్లలు, వృద్ధులకు గుంతలుగా ఉన్న రోడ్ల కారణంగా చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. చాలా చోట్ల డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయింది. ఈ చెత్త పేరుకుపోవడం కారణంగా డ్రైనేజీలో వెళ్లాల్సిన నీళ్లు రోడ్లపైనే మురుగు పారుతూ ఉండటంతో అక్కడి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. రోడ్లు, డ్రైనేజ్ రిపేర్ల పనులు చాలా స్లోగా ఉన్నాయి. ఇక డ్రైనేజీలపై సరైన చర్యలు తీసుకోకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. అలాగే అనంతపురం టౌన్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పైప్ లైన్లు దెబ్బతినడంతో నీళ్లు కలుషితమైపోతూ ఉన్నాయి. తుంగభద్ర నీళ్లు వస్తున్నా డ్రైనేజీ లీకేజీల కారణంగా ఆ నీటిని తాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరుకుంటున్నారు. తాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలని జనం కోరుకుంటున్నారు. అవి పూర్తి కాకపోవడం ఒక సమస్యగా ఉంది. మరోవైపు చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో వాళ్ళకి పెద్దగా రిలీఫ్ రావడం లేదు అని అంటూ ఉన్నారు. చేనేత పార్కులతో స్థిరమైన ఆదాయానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఉపాధి లేక తెలంగాణ, కర్ణాటకకు పెద్ద ఎత్తున యువత వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటు వస్త్ర, చిన్న తరహా పరిశ్రమలు అక్కడ విస్తరించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే టిడ్కో ఇళ్ల కేటాయింపు ఇప్పటికీ పెండింగ్లో ఉండటం మరో సమస్యగా కనిపిస్తోంది. అర్హత కలిగి ఉన్నా చాలామందికి టిడ్కో ఇల్లు అందకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఆయనకున్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు ఇవే. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం పాజిటివ్గా ఉన్న అంశం. అలాగే కొత్త తాగునీటి పైప్లైన్ నెట్వర్క్ పనులు జరుగుతూ ఉండటం మరో పాజిటివ్గా ఉన్న అంశం. ఇక డంపింగ్ యార్డ్ చెత్తకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇది చెత్త వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంతో జనం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్గా మారుతుంది. చెత్తను తొలగించిన చోట పబ్లిక్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విస్తరణ జరగడం, 1200 పడకలకు అప్గ్రేడ్ చేయడంపై చురుగ్గా చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో సానుకూలతను పెంచుతుంది. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. వరుసగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉండటం, అనుచరుల పెత్తనం భారీగా పెరిగిపోయింది అనే అభిప్రాయం జనంలో కనబడుతుంది. మొదట్లో ఎక్కువ టైం హైదరాబాద్లోనే గడుపుతూ ఉండేవారు అని జనం అంటూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్పై అవసరం లేకపోయినా ఘాటు వ్యాఖ్యలు చేయడం కొంత నెగిటివ్గా మారింది. ఎమ్మెల్యేపై పార్టీ హైకమాండ్ అప్పుడు సీరియస్ కూడా అయ్యింది. సొంత పార్టీ నేతలతోనే విభేదాలు ఉండటం ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు. మొత్తంగా ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని
చెబుతున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగాలేదని చెప్తున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు పనితీరుకు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో తెలుసా? చాలా బాగుందని 7.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది అంటుంటే, పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 45%గా ఉంది. బాగాలేదు అంటున్న వారి సంఖ్య 17.5%గా ఉంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ పనితీరుకు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుందని 7.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని ఓట్లేశారో తెలుసా? చాలా బాగుందని 7.5% మంది అన్నారు. బాగుందని 12.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 50% మంది అంటుంటే, బాగాలేదు అని 17.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారంటే, చాలా బాగుందని 10% మంది, బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు చాలా బాగుంది అని 15% మంది మార్క్స్ వేస్తుంటే, బాగుంది అని 22.5% మంది మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 39%గా ఉంది. బాగాలేదు అని 12% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 11.5% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే, పూర్తి అవుతాయి అని 35% మంది చెప్పారు. కావు అని 15% మంది అభిప్రాయపడుతున్నారు. కావచ్చు అని 32.5% మంది అనుకుంటున్నారు. తెలియదు అని 17.5% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతుంది అనుకుంటున్నామని 37.5% మంది అంటున్నారు. కాదు అని 15% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 25% మంది జనం అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే, పెరిగాయి అని 25% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 35% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 12.5% మంది జనం అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే, వస్తుంది అని 15% మంది జనం అభిప్రాయపడుతున్నారు. రాదు అని 32.5% మంది జనం అనుకుంటుంటే, రావచ్చు అని 15% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 37.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ పేరును 52.5% మంది జనం చెప్పారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 30%గా ఉంది. ఇవి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏడాది పాలన తరువాత అనంతపూర్ అర్బన్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.